ఈరోజు పులివెందుల్లో జరిగిన ఘటన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రమేష్ గారి ఎమ్మెల్సీ గారి మీద, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ గారి మీద దాడి చాలా హేయమైన చర్య. ఇది ఒక పిరికి పంద చర్యగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఏ రోజు కూడా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, జిల్లా పరిషత్ చైర్మన్ల మీద, ఎంపీల మీద ఎప్పుడు కానీ ఏ గవర్నమెంట్ లో కానీ ఏది జరిగింది లేదు దాడులు. ఈ గవర్నమెంట్ లో దాడులు ఎమ్మెల్యేల మీద, జిల్లా పరిషత్ చైర్మన్ల మీద, ఎమ్మెల్సీల మీద జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఈ మధ్య కాలంలో తీసుకుంటే తిరుపతిలో ఎంపీ గారు వెళ్తున్న బస్సు మీద మన డిప్యూటీ మేయర్ని మార్చే దాంట్లో ఆ బస్సుని అడ్డగించి ఎంపీ గారిని, దాంట్లో ఉన్న కార్పొరేట్ల మీద అంతా దాడి చేయడం జరిగింది, బస్సు మీద దాడి చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే ఆయన్ని ఘోరంగా కొట్టడము, ఆ దెబ్బలు తగిలి మనం చూస్తున్నాం హాస్పిటల్లో, ఆయన కార్ని ధ్వంసం చేయటము, నిన్న కొంతమంది నాయకుల్ని కొట్టడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా, దీనికి పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి. పైన దేవుడు చూస్తున్నాడు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా వీటికి మళ్ళీ రిపీట్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత.